హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, సో నాకు ఆల్మోస్ట్ మాట్లాడడం అన్నమాట, ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట, అక్కడికి వెళ్ళామన్నమాట, ఇది అలవాటు అయిపోయింది. కానీ మా వెంకీకి నచ్చట్లేదు. పిన్ని మాట అనడం మానేసే అంటున్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే అలా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నువ్వు చెప్పినట్టు నిజంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను, ఓకేనా? కానీ ఆటోమేటిక్గా అది వచ్చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళామన్నమాట, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ వీడియోలో ఎన్నిసార్లు మాట అంటానో కింద కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పటి నుంచి ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ఇప్పుడైతే మా ఫ్యామిలీ ఎక్కడున్నానో మీకు తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. నేనైతే ఎన్టీఆర్ నగర్లో ఉన్నా ఇప్పుడు, ఫ్యామిలీ ప్రజెంట్. అంతకుముందు అయితే నేను సిరిగాడ్లో ఉన్నాను. సిరిగార్డెన్లో ఇది ఎంట్రన్స్ అనమాట. అమ్మ వాళ్ళ ఊరి సైడ్ కూడా ఇట్టే. కానీ ఇక్కడ అప్పుడు మనం కల్చర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నాము, దగ్గర ఇప్పుడు చేస్తున్నాం. కానీ అప్పుడు ప్లేస్ ఉండేది, హౌస్ అయితే కట్టలేదనమాట. అదో మళ్ళీ వచ్చేసింది. ఎన్టీఆర్ నగర్లో ముందుగా ప్లేస్ ఉండింది కాబట్టి అంతకుముందు మేము అక్కడ సిరిగాడ్లో ఒక 5 years నుంచి సిరిగాడ్లోనే ఉన్నాం. ఇది సిరి గార్డెన్ ఎంట్రన్స్. నేను డైలీ పిల్లల్ని వదిలేసి డైలీ ఆంజనేయ స్వామి టెంపుల్కి డైలీ తిరిగేదాన్ని. అది వచ్చి అమ్మవారి గుడి అనమాట, పోలేరమ్మ తల్లి. ఇక్కడైతే మామూలుగా ఉగాది టైంలో మాత్రం చాలా బాగా చేస్తారు. కొన్ని మెమరీస్ అనమాట. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ అక్క నాకు పరిచయమైన 9 years నుంచి మా పరిచయం, మేము ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. కొంచెం చిన్న పని ఉంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరే మనకి ఒక లాగ్ వస్తుంది కదా అని సో సింపుల్గా ఒక లాగ్ అయితే తీసేసాను. చూసారా, మేము ఉండింది ఆ అపార్ట్మెంట్లో పక్కనే. ఈ అక్క ఉండేది ఇక్కడ 3rd floor పైన. అక్కకి వస్తున్నట్టు చెప్పాను కానీ ఏ టైం అయితే చెప్పలేదు. సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందేమో అనుకున్నాను. అయ్యింది. నేను చూపిస్తాను అక్క వాళ్ళ ఇల్లు. అలాగే మేము ఎక్కడి నుంచి మాట్లాడుకుంటాం అంటే గ్యాప్ లేదు కదా. నేను ఉండేది అపార్ట్మెంట్లో, అక్క వచ్చి ఇట్లా గ్రూప్ హౌసెస్లో రెంట్ అక్క వాళ్ళది. సో అప్పటి నుంచి పరిచయం, కిటికీల నుంచి కూరలు తీసుకునే వాళ్ళమి. ఇప్పుడైతే ఎవరు లేరులేండి, కూరలు ఇచ్చేవాళ్ళు. మన కూర మనే తినాలి, మన వంటలు మనే చేసుకోవాలి. అక్కడైతే అక్క అనమాట. చూసారే ఆ అక్క పేరు కిరణ్మయి, ఓకేనా? చూసారా ఇల్లు, ఈ కిచెన్ ఉంది కదా, చూపిస్తాను రండి. ఈ కిచెన్ నుంచి అక్కడ మా ఇల్లు కనిపిస్తుంది, చూస్తున్నారా? అక్కడి నుంచి అక్కడ కూరలు మార్చుకునే వాళ్ళమి. మేమైతే అప్పుడు చెప్పుకునే వాళ్ళమి, అక్క ఈ గ్రిల్స్ తీసేది ఈ కొన్ని గిన్నెలు అవి పట్టవు కదా అక్క, ఈ గ్రిల్స్ తీసేద్దామా అక్క, ఏం పట్టట్లేదు అనేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కుక్క అనమాట, చాకీ దీని పేరు. చాలా బాగుంటుంది అమ్మాయి. మీకు అబ్బాయి కావాలంటే చెప్పండి. లేదులే, అక్కకి ఒకటే చాలే అనుకుందనమాట. సో చాకీ దాని పేరు. అక్కతో కాసేపు ఉండేసి చిన్న పని ఉంటే వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరదామని వస్తున్నాము. అలాగే నేను ప్రతి గురువారం టెంపుల్కి ఎక్కడికి వెళ్తానంటే చూపిస్తాను రండి. ఎక్కడ అంటే అల్లీపురం, అదే సోమిరెడ్డి హౌస్ ఉంది కదా, అక్కడ బాబా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళే వాళ్ళని. ఇంకా అక్కకి సెండ్ ఆఫ్ చెప్పేసి అయితే ఇంకా కాసేపు మాట్లాడేసి చాకీతో మాట్లాడేసి బయలుదేరుతూ వచ్చేసాం. వచ్చే దారిలో మన ఇంటికి వెళ్ళే దారిలోనే అక్కడ చూసారా బాబా టెంపుల్. ప్రతి గురువారం నేను అక్కడికి వెళ్ళేదాన్ని. చూడండి బాగుంది కదా గుడి, బాగుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత మన ఎన్టీఆర్ నగర్లో బాబా గుడి తెలుసు కదా, చాలామందికి తెలుసు అనుకుంటా, అద్దాల సాయిబాబా మందిరం అని. నేనైతే ఎన్టీఆర్ నగర్లో ఉంటున్నాను కాబట్టి ఎన్టీఆర్ నగర్ అద్దాల సాయిబాబా మందిరం అనే అంటాను. కానీ ఆ ఏరియా ఏమొస్తుందో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను వెళ్ళే టైంకి పల్లకి సేవ జరుగుతుంది, చూడండి. సో ఇంట్లో పనంతా చేసుకొని అక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి కరెక్ట్గా 5కి వచ్చాను. 3కి వెళ్ళి 5కి వచ్చాను. చూసారా డెకరేషన్ చూపిస్తారా ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో, బాబాని చూస్తే ఎంత ఆనందంగా ఉందో. సో నేనైతే బాబా భక్తురాల్ని. మీరెవరో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అంటే శివుడన్న అంతా ఇష్టమే, కానీ నేను ఎక్కువగా ఇష్టపడేది బాబానే అనమాట, ఓకేనా? ఈ విధంగా అయితే పల్లకి సేవ బాగా జరిగింది.
టెంపుల్లో దర్శనం. జనాలు అయితే ఎక్కువ మందే వస్తున్నారు, చూస్తున్నారు కదా. సో వెళ్ళని వాళ్ళు ఉంటే గుడి అయితే చాలా బాగుంటుంది, వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంత అద్దాలు, గుడి అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి, పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా బాబా ఎంత అందంగా ఎంత బాగా అలంకరించున్నారో, చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే చూస్తూ ఉండండి, ఇలాగే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.